మార్నింగ్ టైమ్ స్టోరీస్. గుండెల్లో గుడిగంటలు. ఏమిటి శ్రీను, పొద్దు పొద్దున్నే గుడికొచ్చావు? ఏంటి విశేషం? ఈరోజు పట్టణం నుండి నా మరదలొస్తుంది పంతులుగారు. తను రావడమే గుడి దగ్గరకొస్తుంది. తనకి అమ్మవారంటే చిన్నప్పటినుంచి ఇష్టం కదా. తనే ఇక్కడికి రాగానే నా ప్రేమ విషయం కూడా చెప్పేస్తాను. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా నీ మరదల్ని కాపాడుకున్నావు, బాగా పై చదువులు చదివిస్తున్నావు. ఎంత చేసినా నిన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పు అని అంటూ ఉండగా గుడిగంటలు మోగాయి. దాన్ని చూసి శ్రీను, హాహా, గుడిగంటలు మోగాయి అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఇంతలో అతని మరదలు సితార ఒక అబ్బాయితో కలిసి అక్కడికి వస్తుంది. దాన్ని చూసి శ్రీను కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. బాబు శ్రీను, సితారతో పాటు వస్తుంది ఎవరు? నాక్కూడా తెలీదు పంతులుగారు. బహుశా తన స్నేహితుడేమో. పట్నం నుంచి తోడుగా ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. నేనిక్కడున్న సంగతి సితారకు చెప్పకండి. తనని కొంచెంసేపు ఆట పట్టిస్తాను అని అనగా అందుకు పంతులుగారు సరే అంటాడు. తర్వాత శ్రీను పక్కకెళ్ళి దాక్కుంటాడు. అంతలో సితార తన స్నేహితుడు ఇద్దరు కూడా గుడిలో ఉన్న పంతులుగారి దగ్గరికి వస్తారు. పంతులుగారు బాగున్నారా? నేను చాలా బాగున్నానమ్మా. నిన్ను చూసి చాలా రోజులవుతుంది. నిన్ను చూస్తూనే అర్థమవుతుంది బాగున్నావా అని. ఇంతకీ అబ్బాయి ఎవరూ అని అడగగా సితార ఇలా అంటుంది. ఇది నా కాబోయే భర్త. పంతులుగారు ఇక్కడే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగా ఆ మాట వినగానే పంతులుగారు, దూరంగా నిలబడిన శ్రీను ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. శ్రీను కళ్లలో ఏడుపొక్కటే తక్కువ. తన మనసు ఎంత భారమవుతుందంటే చెప్పలేనంత భారమవుతుంది. అదేంటమ్మా సీతారా, ఊళ్ళో అందరూ కూడా నువ్వు నీ బావని పెళ్లి చేసుకుంటావని అనుకుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు? అతన్ని నిన్ను ఎంత కష్టపడి చదివించాడు, అది మర్చిపోతున్నావా అని అనగా సితారా ఇలా అంటుంది. అదేంటి పంతులుగారు అలా మాట్లాడుతారు? చదివించినంత మాత్రానని ఆయనను పెళ్లి చేసుకోవాలని రూల్ ఎక్కడా లేదు కదా. అందుకే నిర్ణయం తీసుకున్నాను. మా పెళ్లి మీరే జరిపించాలి, అది కూడా ఇప్పుడే ఇక్కడే. నా చేతులతో ఆ పని చేయలేనమ్మా అని అనగా సితారా ఇలా అంటుంది. ఎందుకు చేయలేరండి? నేను బాగా చదువుకోవడానికి కారణం మా బావ అయ్యుండొచ్చు, కానీ నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా. బాగా చదువుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలని. ఈ బురదలో మట్టి పిసికేవాడిని నేను ఎలా చేసుకుంటానండి? నా గురించి కూడా మీరు ఆలోచించండి అని అనడంతో పక్కనే ఉన్న రాజేష్, అవును పంతులుగారు, మీరు తన స్థానంలో ఉండి ఆలోచించండి అని అంటాడు. దాంతో పంతులుగారు ఇలా అంటారు. సరే, పెళ్లి ఎవరైనా అంగరంగ వైభవంగా చేసుకుంటారు, కానీ మీరిద్దరూ ఎందుకు ఇక్కడికొచ్చి చేసుకోవాలని అనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా అని అనగా సితారా ఇలా అంటుంది. అది కాదు పంతులుగారు, తనకి అమ్మ నాన్న ఎవరూ లేరు. అతను అనాథాశ్రమంలో పెరిగాడు. తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. నాకు అమ్మవారి సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మా అత్త మామకు చెబితే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే మా బావని ఇచ్చి వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ పని చేస్తున్నాను. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత వాడు ఎంత కష్టపడి నిన్ను చదివించాడు, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాడు. తన చదువు మానేసి పనికి వెళ్ళి నిన్ను చదివించాడు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు ఆశలన్నీ గంగపాలు చేశావు అని మాట్లాడుతూ ఉండగా అంతలో శ్రీను అక్కడికి వచ్చి, సీతారా, అలా ఏమీ జరగదులే, మనమింటికెళ్దాం పద, నేను మా అమ్మ వాళ్లతో మాట్లాడి మీ పెళ్లి ఘనంగా చేయిస్తాను. శ్రీనుని చూడగానే సితారాకి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు సితారా ఇలా అంటుంది. బావా, నేను చేసింది తప్పనిపిస్తే నన్ను క్షమించు అని అనగా శ్రీను ఇలా అంటాడు. నువ్వు చేసింది తప్పు అని ఎవరు చెప్పారు? మనమిక నుంచి ఇంటికెళ్దాం పద అని చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ శ్రీను తల్లిదండ్రులతో జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళు చాలా బాధపడతారు. దాంతో అత్తగారిలా అంటారు. మీ అమ్మ నాన్న పోయిన తర్వాత వాడు ఎంత కష్టపడి నిన్ను చదివించాడు, నిన్ను గొప్ప స్థాయిలో ఉంచాడు. తను చదువు మానేసి పనికి వెళ్ళి నిన్ను చదివించాడు. నీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు ఆశలని గంగపాలు చేశావు. అత్తగారలా చెప్పగా సీతారా ఏం మాట్లాడకుండా నిలబడుతుంది. అప్పుడు శ్రీను ఇలా అంటాడు. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు నేను చదివించినంత మాత్రాన తను నన్ను పెళ్లి చేసుకోవాలని ఎక్కడ రాసిపెట్టింది? ఎవరి నిర్ణయం వాళ్ళది. తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. నీరు వైపే పారాలి. అందుకే చదువుకున్న పిల్లవాణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనడంతో ఇక ఆమె ఏం మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు మామగారిలా అంటారు. మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి చేస్తాము. ఇప్పుడే పంతులుగారిని పిలిపిస్తాను అని అనడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. కొంత సమయం తర్వాత పంతులుగారు వస్తారు. మంచి ముహూర్తం చూసి చెప్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక మంచి రోజున రాజేష్ సీతారాకు పెళ్లి జరుగుతుంది.
వాళ్ళిద్దరూ అదే ఊర్లో కాపురం కూడా ఉంటారు. సితారకి అదే ఊర్లో పంచాయతీలో ఉద్యోగం వస్తుంది. రాజేష్ ఊరిలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు అరవల్లి రాజేష్కి మంచి స్నేహితురాలుగా అవుతుంది. రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళ స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ విషయం గురించి సితారా ఇంట్లో రోజు గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సితారా ఇలా అంటుంది, ఈ మధ్య మీరు ఇంటికి రావడం లేదు, సరిగ్గా నాతో మాట్లాడడం లేదు, అసలేమైంది, ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో కూడా చెప్పడం లేదు అని అనగా ఆ మాటలకి రాజేష్కి బాగా కోపం వస్తుంది. నా ఇష్టం, నేనిష్టం వచ్చిన చోటుకు వెళ్తాను, నువ్వెవరు అడగడానికి, నోరు మూసుకునుండు, నాకంటే ఎక్కువ సంపాదిస్తానని పొగరు చూపిస్తున్నావా అనగా సితారా ఇలా అంటుంది, అలా మాట్లాడతావేంటి, ఇద్దరూ సమానమే నా దృష్టిలో, నువ్వు ఎంతో నేను అంతే, ₹1 సంపాదిస్తున్న పొగరు నాకు ఏమీ లేదు, చాలా కోపంగా ఉంది నాకు నీ మీద అని ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీను అక్కడికి వెళ్తాడు. ఏమైంది, ఏం జరిగింది, ఎందుకలా గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. అందుకు రాజేష్, ఇది మా భార్యాభర్తల విషయం, ఎవరు మధ్యలో రాకండి, దయచేసి వెళ్ళిపోండి అని గట్టిగా కసురుకోవడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆవేశం మరింత ఎక్కువ కావడంతో కోపంగా రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సితారా ఏం మాట్లాడకుండా ఉంటుంది. అరావలి ఇంటి ముందు నిలబడి ఆమెకు ఫోన్ చేస్తాడు. అరావలి ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడు అరావలి ఇలా అంటుంది, ఏమైంది, ఎందుకు ఇంత రాత్రి వేళ ఇక్కడికొచ్చావు, నా వల్ల కావడం లేదు, నా భార్యతో రోజు గొడవలే, నాకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న పొగరెక్కువైంది, ఇంకా నేను దాంతో కాపురం చేయలేను, మనం ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుదాం అనగా అరావలి ఇలా అంటుంది, ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు, మా ఇంట్లో మన విషయం ఎప్పుడో చెప్పేశాను, నువ్వు దానికి విడాకులిస్తే సంతోషంగా మనం బ్రతకొచ్చు. ఆ మాట వినగానే అతను ఎంతో సంతోషపడతాడు. ఇక తనతో పాటు కలిసి ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అరావలి తల్లి ఇలా అంటుంది, చూడు బాబు, ఈ పెళ్లి నిజానికి నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాను చెప్పు, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుంది, ఆ విడాకులేదో త్వరగా తీసుకుంటే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, అందుకతను త్వరగా తీసుకుంటాను అని అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక ఆ రోజు రాత్రి అతనింటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతాడు. సితార తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రాజేష్ ఇంటికి వస్తాడు. అప్పుడు సితారా ఇలా అంటుంది, రాత్రంతా ఎక్కడికెళ్లారు, నేను మీకోసం ఎంత భయపడుతూ ఎదురుచూశానో తెలుసా, నాకోసం నువ్వు అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏముందో చెప్పు, ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉన్నావు, మనిద్దరికీ అసలు పడ్డం లేదు, ఇలా అయితే మనం కలిసి ఉండడం కంటే విడిపోవడం మంచిది. దానికి సితారా ఇలా అంటుంది, అంటే మీ ఉద్దేశం ఏంటి, నాకు విడాకులు ఇద్దామని అనుకుంటున్నారా, దేనికోసం అని చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఇక ఆ గోల తట్టుకోలేక రాజేష్ ఆమె చెంప పగలగొట్టడంతో ఆమె ఏడుస్తూ వాళ్ల మేనత్త ఇంటికి వెళ్తుంది. అక్కడ జరిగిన విషయం అంతా చెప్పడంతో ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, అయినా మీ భార్యాభర్తల విషయాల్లో మేమెందుకు చెప్పు, ఇక్కడి నుంచి వెళ్తే అందరికీ మంచిది కదా, ఈ గొడవ ఇక్కడితో సద్దుమణుగుతుంది, లేదంటే ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలీదు. ఆ మాట వినగానే సితారా ఏడుస్తుంది. ఇందులో మీ తప్పేమీ లేదులే, తప్పంతా నాదే, ఎందుకంటే నా భర్త మొన్న ఇదే ప్రశ్న అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పలేదు, ఇప్పుడు అదే నాకు చేటయింది అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అత్తగారు నేను వస్తాలే పద అంటూ తనతో పాటు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అతను చాలా కోపంగా, ప్రతిదానికి మీ ఇంటికి పరిగెత్తకపోతే మీరు మా ఇంటికి రావడం జరుగుతుంది, అసలు మీ అబ్బాయికి దీనికి సంబంధం ఏంటి, వాడు దీన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ కుదరలేదు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఆ మాట వినగానే సితారా కోపంగా, ఏమాట్లాడుతున్నావు నువ్వు అంటూ అతని చెంప పగలగొడుతుంది. అలా చేయడంతో గొడవ మరింత పెద్దదవుతుంది. శ్రీని తండ్రి కూడా అక్కడికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. రాజేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. రాజేష్, కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వమని చెప్తున్నాను, ఇలా ఊరికే గొడవలు పెట్టుకోవడం ఎందుకు అనగా అక్కడున్న ఆడవాళ్ళు ఇలా అంటారు, మీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అలా అని పెద్ద గొడవలు చేసుకోవద్దు, ఒక నలుసు పుట్టిందంటే ఇలా ఏది ఉండదు, అంతా మంచి జరుగుతుంది అనగా రాజేష్ ఇలా అంటాడు, అక్కడంతా అవకాశం లేదండి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు పిల్లల వద్ద అనుకుని నన్ను దూరంగా ఉంచుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. అత్తగారు సితారాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ గొడవ సద్దుమనగదు. అప్పుడు సితారా మరింత కోపంగా ఇలా అంటుంది, ఇంటి గుట్టుని నడి రోడ్డున పడేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైంది, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు విడాకులు ఇవ్వడం కాదు, నేనే విడాకులు ఇస్తాను అని అంటుంది. ఆ మాటకి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. సితారా నిజంగానే అతనికి విడాకులిస్తుందా?
ఒకవేళ ఇస్తే తన జీవితం ఏమవుతుందనేది తర్వాయి భాగంలో చూద్దాం.